you proud, robot? Would you hold me on your shoulder wherever you are? Would you? Only English songs, no lyrics, no. So yeah guys, namaste, welcome back to another new vlog. Guys, చాలా ఘోరం ట్రిప్ వేస్తున్నాం. ఇక మీరు మర్చిపోలేరు దీన్ని, మేము కూడా మర్చిపోలేం. ఫస్ట్ టైం ముగ్గురం కలిసి పోతున్నాం, నేను అజయ్ గారు రాజు గారు. అసలు ది ఎక్స్పెక్టెడ్ ఆర్ ది అన్ఎక్స్పెక్టెడ్ మాకే అర్థమైతే ఓఆర్ఆర్ మీద ఉన్నాం. కరెక్ట్ ఇప్పుడు మేము కొడితే సీదా వైజాగ్ కాలనీ, 2-3 గంటలలో వైజాగ్ కాలనీలో ఉంటాం. హలో, అప్పటి వరకు మీరు టైం పాస్ చేయరు. వీడియో వెనకాల కార్ ఆపుకోండి. సో గైస్ అసలు ఇట్లా చిట్కెలు అయిపోయింది ప్లాన్ కదా. అంటే ప్లాన్ ఎప్పటి నుంచో ఉండే, కాకపోతే కొంచెం ఎక్కువ మందితో ఉండే, కాకపోతే ఆల్ ఆఫ్ సడన్ కొడుకులందరూ హ్యాండ్ ఇచ్చేసిర్రు, పైసలు లేవన్నారు. మేము అప్పటికప్పుడు నేను అజయ్ గడిపోకే బీరువాళ్ళు లేపి కష్టపడి కృషించి చెమటలు సైదించి పైసలు జమ చేసుకొని కూలి పని చేసి పైసలు సంపాదించుకొని ఈరోజు కార్లో పోతున్నాం. నేను చెప్పేది ఏంటంటే, మీకు కష్టపడితే ఏదైనా లభిస్తుంది. మేము కూడా పొద్దునంతా కష్టపడడం కాబట్టి ఇప్పుడు మేము కార్ బెలినో ఓఆర్ఆర్ ఇప్పుడు మేము ఓఆర్ఆర్ కానీ అయితే నేను చెప్తున్నా, మీరు కూడా కష్టపడి పని చేస్తే ఏదో ఒక రోజు మీరు ఇట్లా కార్లలో తిరగొచ్చు. సెట్ ఉంటుంది. ఇదే బెంగళూరు ఎయిర్పోర్ట్ సైడ్ మేము బెంగళూరు పోతున్నాం. యాక్చువల్గా మా ప్లాన్ ఆదిలాబాద్ ఉండే, కాకపోతే ఆదిలాబాద్ ఎగ్జిబిషన్ ఓపెన్ అయిందని అన్నారు. సో అది ఎందుకు మనకి ఆదిలాబాద్ మళ్ళీ 300 కిలోమీటర్స్ అయితే నేను పొద్దు నుంచి ఆల్రెడీ అలసిపోయినాం. నేను అజయ్ కూలి పనికి పోయి 600 సంపాదించినాం. సో ఇప్పుడు మాకు కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి నియర్ బై ఏముందంటే వైజాగ్ కాలనీ అని ఒక ప్లేస్ ఉందని చెప్పారు. సో మేము ఇప్పుడు వైజాగ్ కాలనీ పోతున్నాం. సో మీరు కూడా మాతో పాటు రండి. సరే, మీరు రియల్గా రాలేకపోవచ్చు, మీరు మాలాగా కూలి పని చేయలేకపోవచ్చు, కానీ ఇట్లా పోవచ్చు, మీరు వర్చువల్గా మీరు మాతో రావచ్చు. సో గైస్, ఇట్లా ట్రిప్స్కి పోయేటప్పుడు ఏడికైనా పోయేటప్పుడు నేను ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తే వినుర్రి. మనం ఇంకా అంత పెద్దోళ్ళం కాలే. మనకి ఏం చిన్న దెబ్బ తాకినా మన పేరెంట్స్ చాలా అదవుతారు. సో ఇట్లా ట్రిప్స్కి పోయినప్పుడు ఉంది కదా కారు, స్టీరింగ్ చేయలు ఉంది కదా అని గప్ప కొట్టుకుంటా 130-140 పోతున్నా, ఏమన్నా పొరపాటున దేవుడి దగ్గర మనం ఎవరికి కోరుకోం మనకు అట్లా కావాలని, కానీ పొరపాటున మీకు ఏమైనా చిన్నగా ఏమైనా హైవే మీద చాలా పెద్ద దెబ్బ తాకుతుంది అది. సో మీరు ఏడికి పోయినా ఎక్కడికి పోతున్నా ఇంట్లో మీకోసం మీ ఫ్యామిలీ అనేది ఒకరు వెయిట్ చేస్తున్నానికి మర్చిపోకండి. దాని తగ్గట్టు ఏ స్పీడ్లో పోవాలి ఆ స్పీడ్లో ఉండి, ఎంత జాగ్రత్తగా కూడా అంత జాగ్రత్త ఉండి. హైవే మీద 120 ఉంది కదా లిమిట్ అని చెప్పి 120 కొట్టుకుంటూ పోయారు అనుకో, అదృష్టం మన అదృష్టం ఉంటే బాగుంటుంది. దురదృష్టం ఎవడో కారుడు ఇట్లా అన్నాడు, మన స్టీరింగ్ ఇట్లా ఆ స్పీడ్లో కంట్రోల్ కాలేము మనం. సో గో నెమ్మదిగా అండ్ కమ్ నెమ్మదిగా అంటారు. శుభంగా పోయి లాభంగా రండి అని, అట్లా పోయిరండి. లాభం లేకపోయినా మనం మనలాగా వస్తే బెస్ట్. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నా వ్లాగ్ స్టోల్ అందరూ నాట్ ఓన్లీ వ్లాగ్, సెల్ఫ్ అవేర్ కూడా కావాలి, మంచి మోటివేషన్ కూడా వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయ్యారు, ఓకేనా? చెప్తారు ఎవరండి ఇట్లా, మీకు జాగ్రత్త పరచుకోండి. గాయ్స్, ఫైనల్లీ అనుకున్నాం, వచ్చేసినాం మేము ట్రిప్కి. అండ్ మా వాళ్ళు ఇప్పుడు కొంచెం ఫుడ్ తీసుకొని పోయారు. అంటే మేము రేపు పొద్దునకి ప్రిపేర్ అయినాం, అంటే రైస్ గీస్ అన్నీ తీసుకొని, కానీ ఇప్పుడు తినాలి కదా, రాత్రి పూట ఆకలి అవుతుంది కదా. ఇంట్లో తిన్నాం, మనం ఇంట్లో తిన్నాం. వై బికాజ్ మనకి ట్రిప్ పోతున్నాం అనే యాంగ్జైటీ మీద, ఎంతోయిజం మీద మనం ఇంట్లో తినలే. సో ఇక ఇప్పుడు తెచ్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ 200 బొక్క. అంటే మనం చీప్గా అయిపోవాలని ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటున్నాం. సో నో వరీస్ ఇన్ దట్. అండ్ మీరు కూడా ఇట్లా ట్రిప్పులు ఎంజాయ్ చేయరు భయ్, ఉన్నది ఒక్కటే జిందగీ. నేనంటే వ్లాగ్ అనే కారణం మీద వస్తుంది. సరే, మీ ఫైనాన్షియల్ కండిషన్స్ అక్కర్లేదు, మీ ఫ్యామిలీలలో కొంచెం ప్రాబ్లం ఉంది, బట్ ఇయర్లీ వన్స్, లేకపోతే 6 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి అట్లన్నా. అండ్ అవర్ కీరా పట్టు మా డాడీ కాల్ చేస్తాం. అండ్ మా కోసం లస్సీ అజయ్ భాయ్, అజయ్ గారు అయ్యాక వీడియో కాల్ చేసి మరి వాంది పెట్టు, అక్కడ పెట్టు. మా బెంగళూరు హైవే ఆడ ఉంటుంది రా బాటిల్ పెట్టేది బాబులే. అన్నీ నా మీద పెడుతుంది కదా కొడుకులు. యూట్యూబర్ అనుకుంటారా, పనోడు అనుకుంటారా? కానీ ఎనీవేస్ అబ్బా బాగుంది లస్సీ అయితే. 50 రూపీస్ అంట, దీనికో మళ్ళీ 150 బొక్క. మీకు ఒకటి నేను చెప్తున్నాను, ఎప్పుడైనా ట్రిప్స్కి వచ్చినప్పుడు బొక్క అనుకోవద్దు. ఇక మనం వచ్చేదే ఒకసారి జిందగీలో, అంటే ఒకసారి ఇన్ ద సెన్స్ ఎప్పుడో ఒకసారి. సో అప్పుడు వచ్చినప్పుడు కూడా మనం అయ్యో ఇంత ఖర్చు అవుతుంది, అయ్యో అంత ఖర్చు అవుతుంది అనుకోవద్దు.
ఎస్ మనం ఎర్నీ చేస్తలే, మన పేరెంట్స్ పైసల మీద వచ్చినాం, కానీ మరీ ఎక్కువ ఖర్చు పెట్టవద్దు, అట్లా అని మరీ ఏం ఎంజాయ్ చేయకుండా పోవద్దు. మన బడ్జెట్లో మనం అనుకున్న దాంట్లో సాఫీగా సాగాలి గంతే. అర్థమైతే యూ గైస్ హ్యావ్ టు మీకు అర్థమైతే యూ గైస్ ఆల్సో హ్యావ్ టు ప్లాన్ ట్రిప్స్. ఎంజాయ్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి. మేము ఎందుకు పోతున్నాం అనేది మాకు కూడా తెలియదు. నేను చెప్తా, రాజు గాంధీ గ్రడ్జ్ పెట్టుకొని కూర్చుంటు పోవాలి మనం ఏడికి పోతలేము, అందరు పోతురు అనేసి. సో మేము కూడా ఇట్లా పోవాల్సి వచ్చింది. అని ఎంత మజా వస్తుంది ఇట్లా పోతుండే ట్రిప్లలోకి. మనం కార్లో కూర్చొని మళ్ళీ మనమే సెల్ఫ్ డ్రైవింగ్, ఒక డ్రైవర్ పెట్టుకోకుండా. సో మీరు కూడా ఇట్లా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. నాకు చెప్పే నా సజెషన్ నేను ఓకేనా. మీరు కూడా ఎప్పుడో ఒకసారి అయినా ఇట్లా ట్రిప్లలోకి పోండి, ఎంజాయ్ చేయాలి లైఫ్ని. గ్యాస్ ట్రిప్పులలోకి పోతే తెలుగు పాటలు పెట్టుకొని చదువు రానోళ్ళు అది లేకియాలన్నట్టు రావద్దు. ఇట్లా only English songs, no lyrics, no, but we listen English songs. ఒక్కటే పదం తెలుసు, all my stereo, ఇది ఒక్కటే తెలుసు. మ్యూట్ చేసిన would you hold me on your shoulder wherever you are? Would you let me before the clouds get higher every time they hold you to dancing in the dark you. సో గాయ్స్ ఫైనల్లీ ఇందాక తీసుకున్నది ఇప్పుడు తింటున్నాం ఆఫ్టర్ ఎన్ని గంటలు 2 hours. అండ్ చీఫ్ గెస్ట్ ఇస్ హియర్. గ్యాస్ ఏడికి పోయినా మనకు ఒక ఫ్రెండ్ని చేసుకోవాలి. సో అవర్ నజీర్ భాయ్ ఇస్ హియర్. సే హాయ్ నజీర్ భాయ్. రాజు గారు కనిపిస్తలేదు, దెంగి తింటుండే కదా. Sorry, I didn't get that. Don't get that. రాజు వేస్ట్ ఫెలో రాజు. Sorry, I still didn't get that. అరే నీ ఓనర్, నీ అమ్మ నీ ఫోన్ కనెక్ట్ చేసిన ఓనర్. Sorry, I still can't understand you. Please make sure there is no background noise and try again. బ్యాక్ సైడ్ ఉంది. గెట్ అవుట్. మీరు కూడా ఇట్లా లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ట్రిప్పులకు రండి, తింటూ ఎంజాయ్ చేయరు. మాకు ఈ నైట్ కాడ స్టే ఉండదంట. సో అందుకు మేము గిడ అన్నం కలిసి తినుకుంటా కూర్చున్నాం. వి డోంట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్ కాబట్టి వి ఓన్లీ ఈట్. ఓన్లీ ఎవరు వయసు అన్నదా? హలో దేవరకొండ, ఏం చేస్తా నువ్వు? ఈయన కూడా ముఖం బ్యాగ్ పెట్టుకుంటా? నా ముఖం చూపెట్టు, పొద్దునే కనమాట ఆయనకి. నమస్తే. మనం ఎట్లుండాలి తెలుసా, మనతో ట్రిప్ రానాలు ఉంటారు కదా, వాళ్ళ గుద్దలు కాలిపియాలి. అప్పుడు ఇట్లా దేవరకొండ మహేష్ అన్న కలుస్తా అన్న, ఏమైందన్నా నువ్వు కనబడవు కానీ బాగానే దొంగ, చాలా ఎక్కువ అయిపోయింది. సో గైస్ యాక్చువల్గా నాకు ఎందుకో మా బండ్లో పెట్రోల్ అయిపోయిందేమో అన్న ఒక ఆలోచన వచ్చింది. సో మన పాత టెక్నిక్, మా అయ్య చిన్న ఉన్నప్పుడు ఆటోలలో పెడుతుండే, ఇట్లా పుల్ల పెట్టి చూస్తుండే. సో ఇప్పుడు మనం కూడా అదే చేస్తాం. నువ్వు తిను బ్రో, నువ్వు తిన్నికనే వచ్చినావు ట్రిప్కి. ఏంది మొత్తం పెట్టినావు? పోతూనే ఉంది ఎంత. అరే అది కాదురా, అది వంగుతుందిరా మధ్యలో. అరే మా అక్కడే ట్యాంక్ ఇట్లుందిరా, దాంట్లో పోయింది. అయితే కొంచెం గట్టి ఉన్నది పెట్టే, గీ సన్న పెడితే ఏమవుతాయి? ఎంత పెట్టినా అది లోపల పోతుంది కానీ గైస్, ఎంత పెడితే అంత లోపల పోతుంది కానీ పెట్రోల్ దొరకలేదు. సో జిందగీ కూడా అంతే, ఎవరికి పెట్టాలో తెలుసుకొని పెట్టుర్రి, లేకపోతే ఇక చాలా కష్టం అవుతుంది, పెట్టినట్టు అనిపించదు. పెట్రోల్ ప్రాబ్లం. సో మాకు ఇప్పుడు ఎంత పెట్రోల్ ఉందో కూడా అర్థమవుతలేమో బండ్లో. ఓ అజయ్ చనిపోయారని బయటకు వచ్చిండు. అజయ్ గ్యాస్ ఇందాకనే కట్టిండు. కార్ జర్నీలు పడినప్పుడు ఎందుకు వస్తారు కార్లలో అర్థం కాదు పోరోళ్ళు.
అది ఎందుకు కట్టినా అంటే నేను చెప్తా ఆకలి వల్ల ఆకలి వల్ల గక్కిండు. ఇది బాగా నాకు అట్లా అయితే అప్పుడప్పుడు ఎట్లా మధ్యాహ్నం సరిగ్గా తినకపోతే ఆకలి లేక చెత్తడు అమ్మ ఏ ఊరికి వస్తే ఆ ఊరిని చెత్త చెత్త అలవాటు కొడుకు తినలేదు మేమే తిన్నాం అడిగే గ్యాస్ తిన్నాడు పాపం వాటర్. అరే అన్ని తాగుతా ఇప్పుడు తిన్నాకేం తాగుతావు రావులే చేయడం అడుగుతావు అని చేయి అడిగేది ఉండేవాడు నాకు అన్ని నీ బుద్ధులు రానికి మాకి తెల్లగా పడుతున్నావు. నేను ఏ ట్రిప్కి పోయినా ఏడికి పోయినా ఈ వాటర్ బాటిల్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది వాడు రాలేదు. సో గైస్ కెమెరా అటు తిప్పుతాం ఈసారి. సో గాయ్స్ హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా ఎవరుతుండే కానీ మన గల్లీలు కాదు కదా అని చెప్పి మెల్లమెల్ల చెప్తున్నాం. అండ్ మీరు సెల్ఫ్ డ్రైవ్లకు పోయినప్పుడు కార్లలో పోయినప్పుడు సెల్ఫ్ డ్రైవ్ కార్లు అంటే బయట మనం ఇట్లా వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు మేము ట్రబుల్లో పడతారు. మేము ట్రబుల్లో పడ్డాం కానీ బయటకు వచ్చేసినాం బికాస్ శివ సైజ్ హియర్. నో టెన్షన్. ఎప్పుడైతే శివ సై అంటాడు ట్రిప్పులకి ఎందుకు వస్తారు బై నిద్రవానికి వస్తారా వేస్ట్ ఫెలో అజయ్. నేను 2-3 వీడియోలు ఏం చేసిందో నేను అజయ్తో ఇంకా మాట్లాడతలే అంటే అజయ్ నీ ఫ్యాన్ వాడి పేరు ఏదో ఉండే కదరా వాడి పేరు ఏదో ఉండేరా మర్చిపోయాను. లెనిన్ కాదు వాడు ఎవడు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ రా నేను ఫాలో అవుతున్నాడు. వాడు ఏం క్వశ్చన్లు అడుగుతుండ్రా వేర్ ఈజ్ అజయ్ అజయ్ కావాలి మాకు అజయ్ ఈజ్ ఇంపార్టెంట్. అదే అజయ్ 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 అమ్మతోడు అజయ్కి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు కూడా వస్తలేదు అంతగానం. సో గైస్ మీరు ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చినప్పుడు అన్నీ తెచ్చుకోరు ఓకేనా లేకపోతే ట్రబుల్లో పడతారు. ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు మీది డ్రైవింగ్ ఎవరు ఇస్తారో వాళ్ళు అండ్ ఇన్సూరెన్స్ ఇవి 4 అడగండి లేకపోతే పోలీసు వాళ్ళు వదలరు మనల్ని. అసలే ఈ మధ్య ఏవో గాంజా గింజా కేసులు నడుస్తున్నాయంట. మున్నీడు ఎవరో దొరికినంట దాని మీద మమ్మల్ని ఆపారు. మేమంటే శ్రీశైలం అని ఏదో చెప్పి తప్పించుకున్నాం కానీ మేము యాక్చువల్గా వైజాగ్ కాలనీ పోతున్నాం. పోలీసు ఎప్పుడు బ్లాగ్ చేసి మళ్ళీ రారంట. నేను అందుకే న్యూ ఇయర్ తర్వాత పెడతా బ్లాగ్. సో గైస్ హ్యాపీ న్యూ ఇయర్. నాకు మాట్లాడి కూడా ఏం వస్తలేదు. ఐఎమ్ ఫుల్ హ్యాపీ టుడే. సో గైస్ వైజాగ్ కాలనీ వచ్చినాం కానీ నేను అడవిలలో కూర్చున్నాం మంట పెట్టుకొని కూర్చొని కూడా ఏం చేస్తున్నాం అంటే ఒక్క బ్రేకప్ స్టోర్ కోడి అసలు ఎందుకైందని బ్రేకప్ లేని ఎవడ ఉన్నాడంటే మనం ఒక్కరమే మనకి ఎప్పటికి బ్రేకప్ కాదు. కానీ అది అందరికీ రాంగ్గా పోర్ట్రే అవుతుంది. ఒక పిల్ల ఏదేదో మెసేజ్ పెడుతుంది నాకు. ప్లీజ్ మీరు అనుకోకుర్రి గీతశ్రీ లాగలే పేర్లు చెప్తే నా పిల్ల ఇప్పుడు అందరి పిల్ల అవుతుంది. ఆమె నా బ్లాగ్ చూస్తుంది. ఎవరు నువ్వు ఇప్పుడు ఏదో పేరు చెప్పినావు అది వేరే ప్రతి ఒక్కరు చాలా. అరే పేర్లు ఒక్కరి పేరే ఉంటుంది. మనుషులే 7 మనుషులు ఉన్నప్పుడు పేర్లు కూడా 100 పేర్లు ఉంటాయి మనిషికి. ఇప్పుడు అజయ్ నువ్వు ఒక్కని మీద నీ వెనకాల కూడా 3 ఉన్నారు. ఆడు గిన్నెలు వచ్చే వస్తుండేది అది ఏం చేస్తున్నాడు అన్నీ మన నో ఫిల్టర్ అన్న 0 ఫిల్టర్ ఫిల్టర్లెస్. నీకు చెప్పినా కదా నైట్ 2 గంటల వరకు ఆపినని. ఏం రాసిండను చెప్పనా? VAMS By the way, what's the view of Vizag colony beach? River ulta. ఈ గుడ్లోకి పోదాం స్నానం చేసుకోండి. సో హే గైస్, విషయం ఏంటంటే శివసాయి అవైలబుల్ లేడు. బాగా నిద్ర వస్తుందంట. నిద్ర పోయిండు అసలు రమ్మంటే కూడా రాలేడు. అయితే మేము బోట్లో వెళ్తున్నాం. మామూలుగా లేదు అసలు బోట్లో. నా భయం అవుతుంది. నా త్వాస్ని చూస్తున్నారా? లేనంటే
శివసాయి గారిని బ్లాగ్స్ తీస్తున్నా, అందుకే వీడియోలు తీస్తున్నా. అసలు ఎక్కిందో లేదో బోటు 100 మందికి చూపించుకొని ఇంకా వీడియోలు ఫోటోలు అవసరమా? ఎంజాయ్ చేయరు, చూసుకుంటూ ఎంజాయ్ చేయాలంతే. కానీ 10 మందికి చూపించుకునేటట్టు వీడియోలు మెమోరీస్ చూస్తున్నారు కదా. మొత్తం నీటిలో వచ్చేసినాం, మధ్యలో ఉన్నాం. చిన్నపిల్లల బుద్ధులు పోవు ఈ రాజుగానికి. చూడండి ప్లేస్ వేసింది రాజు. కొంచెమైనా సిగ్గున్నది రా నీకు. బాగుంటుంది ఇసుకలు ఆడితే బాగుంటుంది అంట. ఒక ఏజ్కి వచ్చినాక దానివల్ల డిఫెక్ట్స్, అడ్వాంటేజెస్ ఏంటో డిసడ్వాంటేజెస్ ఏందో అన్నీ తెలిసినా కూడా ఇలాంటివి చేయడం చాలా తప్పు రాజు, చాలా తప్పు. ఆడేనో ఇటుక పిల్ల పెట్టింది కుక. చేపలు వచ్చేసినాయి, చేపలు వండుకొని తింటున్నాం. చేపలు చేపలు పారిపోతున్నాయి ఇట్లా. గాయస్, నా లోపల ఉన్న దరిద్రం ఏం తెలుసా? ఏదైనా ట్రిప్లకు వచ్చినప్పుడు నైట్ అంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాం, ఎంజాయ్ చేయాలని. పొద్దున అయితే నాకు నిద్ర వస్తుంది. నాకు నిద్ర మస్తు మేజర్. మళ్ళీ నాకు వండుకుంటేనే నాకు వెళ్తుంది, లేకపోతే నేను ఏం చేయలేను ఇక. సో అందుకే ఇందాక నేను ఆ బోట్ ట్రిప్కి ఇవ్వలేకపోయినా. వీళ్ళు నమ్మాలి కదా అని చెప్పి నాకు కడుపు తిప్పుతాను, ఏదో ఒక రీజన్ చెప్పినా. కానీ నిద్ర ఇది ఇంపార్టెంట్ కాదు. ట్రిప్కి పోయినా ఎడికి పోయినా. సో అతిగా దాని ఎంతో ఐజంకి పోకుండా పోయినప్పుడు నైట్లో నిద్ర పోర్రి. అప్పుడే యూ క్యాన్ ఎంజాయ్ ద డే ట్రిప్స్. నేను సన్సెట్ చూసి నిద్ర పోయినా. సన్ రైజ్ వ్యూ బాగుందన్న. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్కల్లెన్నే.